అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. ఈ ధనుర్మాసంలో మనమందరం కూడా తిరుప్పావై చదువుతాము. తిరుప్పావైలో మనం చదివే స్తోత్రాలను కానీ శ్లోకాలను కానీ పాసురాలు అంటాం అన్నమాట. ఇది తమిళనాడులో ముఖ్యంగా చేసుకుంటారు. మనం కూడా చేస్తాము. అంటే రోజుకి ఒక పాసురం చొప్పున చదువుతాం అన్నమాట. అసలు ఈ తిరుప్పావై అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం విష్ణుచిత్తుడు అనే పేరు గల ఒక విష్ణు భక్తుడు ఒక భగవంతుడికి సంబంధించిన ఒక మంగళాశాసనాన్ని తమిళంలో రచించాడు. ఆయనకి తులసివనంలో ఒక ఆడపిల్ల లభించింది. అలా లభించిన ఆ ఆడబిడ్డకి కోవై అనే పేరు పెట్టాడనమాట. అంటే ఆమెని ఒక పూలదండ దొరికింది, భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా ఒక పూలదండ దొరికిందని, అందుకని ఆమెకి కోవై అని నామకరణం చేశాడు. కోవై అంటే తమిళంలో కోవై తమిళం, దానికి అర్థం పూలదండ అని తెలుగులో. అందుకని ఆమెకి గోదా అనే పేరు వచ్చింది. ఆమె తండ్రితో పాటే మాలలు కట్టి మొదటగా తను ధరించి తర్వాత భగవంతుడికి ఇచ్చేది. తండ్రి గోదాదేవిని కోప్పడితే ఆ శ్రీమన్నారాయణుడు విష్ణుచిత్తునికి ఆమె ధరించిన మాలనే నాకు ఇష్టమని కలలో కనిపించాడు అనమాట. అంటే ఈయన ఆ గోదాదేవిని నువ్వు భగవంతుడికి సమర్పించే మాలను నువ్వెందుకు పెట్టుకుంటావు అని కోప్పడగా భగవంతుడు రోజు కోప్పడుతున్నాడు ఇట్లాగా. అప్పుడు భగవంతుడు ఆయనకి కలలో కనిపించి నాకు ఆమె ధరించిన మాలనే నాకు ఇష్టం అని చెప్పాడు. అప్పుడు గోదాదేవిని ఆముక్త మాల్యద అంటే అలంకరించుకున్న పూలమాలల్ని ఇచ్చేదిగా పిలుస్తారనమాట. తమిళంలో షూడి కొడుత్త నాచియార్ అని అంటారు దీన్ని. ఆండాళ్ అనగా రక్షకురాలు. ఆమె తిరుప్పావై ప్రబంధమును 30 పాసురాలుగా పాడి శ్రీవ్రతమును ఆచరించి మనకి దారి చూపింది. ఆ 30 పాసురాలను ఇప్పుడు మనం రోజుకు ఒక పాసురం చొప్పున పాడుకుంటాం అనమాట. తిరుప్పావై అంటే శ్రీవ్రతం. శ్రీ అంటే సంపద, అన్ని సంపదలకు నిలయమైన శ్రీనోము లేక సిరినోము, అదే శ్రీవ్రతము. దీనినే ధనుర్మాస వ్రతం అంటారు. పురాతన కాలం నుంచి అజ్ఞానం చేత నిద్రిస్తున్న వారిని మేల్కొల్పి దైవాన్ని అంటే భగవంతుని పొందడానికి అందరికీ అర్హత యోగ్యత ఉందని తెలిపిన గొప్ప భక్తురాలు మన ఆండాళ్ తల్లి. గొప్ప ప్రేమమూర్తి కూడా. వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వాటి సారముగా తిరుప్పావైని అందించింది శ్రీ మహాలక్ష్మి స్వరూపురాలు ఆండాళ్. ధనుర్మాసము సూర్యుని అంటే సూర్య సంచారాన్ని బట్టి ఏర్పడుతుంది. అంటే తమిళనాడు ప్రజలు సౌరమానాన్నే పాటిస్తారు కాబట్టి సూర్యుడు ధనుసు రాశిలోకి వచ్చిన నెల కాబట్టి ధనుర్మాసము అంటారు. డిసెంబర్ మధ్యలో సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి తిరిగి జనవరి మధ్యలో మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాసం అని అంటారు. ఈ విధంగా తమిళనాడులో మృగశిర నక్షత్రంలో పౌర్ణిమ కలిసిన రోజుని మార్గశీర్షం అని అంటారు. తమిళులకి మార్గశిర మాసమైన తెలుగువారికి మార్గశిర మాస నెల మధ్య నుంచి పుష్యమాస నెల మధ్య వరకు ధనుర్మాసం కింద లెక్క. ఆండాళ్ తల్లి పాసురాల్ని తమిళంలో రచించడం వలన తమిళ లెక్కల ప్రకారం ధనుర్మాసం అంతా మార్గశీర్ష మాసం. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి నుండి పుష్యమాస పౌర్ణమి వరకు శ్రీవ్రత మాసము. తొలి పున్నమి నాటికి చంద్రుడు నిండుగా ఉంటాడు, మలి పున్నమి నాటికి చంద్రుడు నిండుగా ఉంటాడు. ఈ మధ్యలో చంద్రుని కళలు తగ్గి పెరగడమే మన జీవితం. ధనుర్మాస కాలంలో సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం మామూలుగా కన్నా అధికంగా ఉంటుంది. అందుచేత రాత్రి సమయం ఎక్కువ, పగలు తక్కువ. రాత్రి ఆహార సమయానికి పగలు ఆహార సమయానికి దూరం ఎక్కువై ఉదరకోశంలో ఆమ్ల రసాల పాలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా రాత్రి సమయం ఎక్కువై నిద్రమత్తు పెరిగి సోమరితనం పెరిగే అవకాశం ఎక్కువ. సూర్యోదయానికి ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా ఉండి ధ్యానమునకు పూజకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుచేత ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో ఈ శ్రీవ్రతమును శ్రీకృష్ణుని ప్రీతి కోసం చేస్తారు. అదేవిధంగా భగవంతుని బాలభోగమును సమర్పించి ఆ ప్రసాదాన్ని ఉదయాత్పూర్వమే అంటే తెల్లవారుజాము కంటే ముందే తినడం వలన పుణ్యమే కాక కడుపులోని ఆమ్ల రసాలకు విరుగుడుగా పనిచేస్తుంది. ఇది
తిరుప్పావై గురించిన విషయం. సర్వే జన సుఖినో భవంతు.